బేసిక్గా మీకు ఎక్కడో మచ్చ ఉందంటారు కదా, మీ ఫస్ట్ సినిమాలోనే చెప్పినట్టున్నారు యాక్చువల్గా. మచ్చేసి పుట్టేశాను అందుకే నాకు అమ్మాయి దొరికిందని చెప్పేసి. అలాగే మీకు మచ్చ ఉన్నట్టుంది ఎక్కడో. బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా చందమామ ఇలాంటి టైటిల్స్ విన్నాం, కానీ భలే ఉన్నాడని చెప్పి మీకు సెంట్రిక్గా ఒక టైటిల్ రావడం అనేది మాత్రం నిజంగా ఇది. అట్ ద సేమ్ టైము ఈ ప్రమోషన్స్ని స్టార్ట్ విత్ ఏ బ్యాంగ్ అని స్టార్ట్ చేశారు. అందరు నమ్మేశారు తెలుసా, దాని మీద రకరకాలుగా రాసుకున్నారు. ఎవరిది ఈ క్రేజీ ఐడియా? ఎవరిది ఆ క్రేజీ ఐడియా? ఎవరిది? నాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు. నాకు అస్సలు సంబంధం లేదు. అంత క్రియేటివ్ సంబంధం లేదు. మీదేనా? ఎందుకు అలా అనిపించింది? సినిమా బాగుందండి, వీ నీడ్ ఏ పుష్ అండ్ అంటే అక్కడ చెప్పిన ప్రతి లైన్ సినిమా గురించి అండి, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ నుంచి ఏం తీసుకోలేదు. సినిమాలో ఇతని బిహేవియర్ ఏది ఉందో అదే చెప్పించాం. లైక్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఎవ్రీ లైన్ మీరు చూసుకుంటే అక్కడ చేసే బిహేవియర్ అంతా సినిమాలో చేశాడు. సో ఎలాగోలా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ లైక్ చాలామంది అన్నారు చీప్ పబ్లిసిటీ అని. ఐ డోంట్ ఫీల్ లైక్, అంటే ఇంత కష్టపడి ఇంత మంచి సినిమా చేసినప్పుడు ఇన్ ఏ వే వీ నీడ్ టు రీచ్ ఆడియన్స్. రీచ్ ఆడియన్స్ అంటే నవ్ డేస్ పాజిటివిటీ కంటే నెగిటివిటీ. ఎవరినైనా సరే ఒక మాట అంటే తప్ప, ఎవరిని మాట ఎవరిని ఆ క్యారెక్టర్ రాధా అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో నా క్యారెక్టర్ సినిమాలో ఆ క్యారెక్టర్ని అనుకున్నాను తప్ప ఎవరిని ఏ మాట. సో అంటే ఇప్పుడు ఆయన అన్నారు చీప్ పబ్లిసిటీ అని కొంతమంది అన్నారు, బట్ కాకపోతే అది అంటే మనకి పర్సెప్షన్ కదా. ఎస్, ఎనీవే ఒపీనియన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ కదా. యూ కాంట్ కంట్రోల్ సమ్వన్ ఎల్స్ ఒపీనియన్. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు డిఫరెంట్ వేస్ కదండి. అమెరికన్ గారు తీసుకుంటే హిల్ గో టు సెలూన్ అండ్ హిల్ కట్ ఇట్. అంత పెద్ద స్టార్కి సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆడియన్స్ని రీచ్ అవ్వాలంటే వీ నీడ్ టు ఫైండ్ మల్టిపుల్ వేస్ కదా. దట్ ఈస్ వన్ వే అంతే. అలా అనుకునే లెట్స్ గో విత్ సంథింగ్ అనుకొని చేసిందండి. అయితే యాక్చువల్గా కొంతమంది ఏం రాసుకున్నారు తెలుసా, మీరు ఇది పెట్టేసరికి ఇది పెట్టుకున్నారు ఫస్ట్. ఇప్పుడు ఈయన రిలీజ్ చేసింది ఏదైతే వీడియో ఉందో ఇది పెట్టలేదు, నాకు తెలియదు దాని గురించి. మీరు కాదు సార్, కొంతమంది చేసింది చెప్తున్నా. ఇప్పుడు ఆయన రిలీజ్ చేశారు ఒక వీడియో, ఒక అమ్మాయి ముసుగులో వచ్చి మాట్లాడింది. ఎవరు రిలీజ్? ఈయన అంటే మా సైడ్ నుంచి రిలీజ్ అయ్యారు. అది ఎవరు రిలీజ్ చేశారు మరి? సమ్వేర్ ఇట్ అలా వెళ్ళింది అంతే. అంతేగాని మీరు రిలీజ్ చేసింది కదా, అనుకున్నది కదా. అయితే ఇది పెట్టి మీరు ఇంతకుముందు పెళ్లి మీద మీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని పెట్టేసి కోరిలేట్ చేసుకుని చేసుకున్నారు. ముందు పెళ్లి గురించి కొన్ని చెప్పారు కదా, కొన్ని నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు అదే అన్నారు కదా. నేను ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పిందే నాకు రిలేట్ చేసుకున్నారు చాలా మంది. అంటే మీరు సింపుల్గా అనొచ్చు, నేను క్యాజువల్గా అని మేము సీరియస్గా తీసుకున్నాం. అదే అంటే ముందు నేను చెప్పాను, తర్వాత మీరు నమ్మాల్సి వచ్చింది.